ఇవాళ అయితే మనం రంజాన్ స్పెషల్ కందుకా కీర్ సోరకాయ పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగానైతే ఇట్లా ఒక సోరకాయని తీసుకొని దానిపైన ఉన్న పొట్టునంతా గీకేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కట్ చేసుకొని లోపల దాన్ని అంతా గింజల్ని తీసి ఇట్లా తురుముకునే దాంతో ఇట్లా ఒక 2 కప్పుల సొరకాయ తురుముకి 1 కప్పు షుగర్ అనేది సరిపోతుంది. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైనాక మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయ తురుము అనేది మెత్తగా అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో స్టవ్ మీద ఒక 1/2 లీటర్ దాకా పాలని ఇట్లా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు షుగర్ దాకా యాడ్ చేసుకొని షుగర్ కడిగినాక ఇట్లా 2 నుండి 3 ఇలాచీలను దంచుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుమును కూడా వేసుకొని మంచిగా ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన టేస్టీ సొరకాయ పాయసం కందుకా కీర్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చిందా? మీరు కూడా వేసుకొని తినేయండి. థ్యాంక్